లలితా సహస్రనామం 3వ శ్లోకం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణా ప్రభాపూరా మజ్జత్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ అంటే మనోరూప, మనస్సులా సున్నితమైన, ఈక్షు కోదండ చెరుకు విల్లు. లలితాదేవి చేతిలో మనస్సును సూచించే చెరుకు విల్లు ఉంటుంది అని అర్థం. పంచ తన్మాత్ర సాయక. పంచ అంటే 5, తన్మాత్ర అంటే మూల స్వరూపాలు, సాయక అంటే బాణాలు. అమ్మవారి వద్ద 5 బాణాలు ఉంటాయి. అవి మన 5 ఇంద్రియాలను సూచిస్తాయి. 1 శబ్దం, 2 స్పర్శ, 3 రూపం, 4 రుచి, 5 వాసన. నిజారుణ ప్రభాపూర. నిజ అంటే సహజమైన, అరుణ అంటే ఎరుపు, ఉదయించే సూర్యుని రంగు, ప్రభ అంటే కాంతి, పుర అంటే వ్యాపించిన. అమ్మవారి రూపం సూర్యోదయపు ఎర్రటి కాంతి వలె ప్రకాశవంతంగా ఉంటుంది అని అర్థం. మజ్జత్ బ్రహ్మాండ మండల. మజ్జత్ అంటే మునిగిపోయిన, లీనమైన. బ్రహ్మాండ అంటే విశ్వం, మండల అంటే సమూహం, అన్ని లోకాలు. లలితా త్రిపుర సుందరీ దేవి స్వరూపం నుంచి వెలువడే కాంతి అంతా శక్తివంతమైనది. అది మొత్తం సృష్టిని ఆవరించేస్తుంది. అంటే అమ్మవారి తేజస్సులోనే సృష్టి ఆవరించబడుతుంది అని అర్థం. ఈ శ్లోకం అమ్మవారి చేతిలో చెరుకు విల్లు 5 బాణాలు ఉంటాయి. అమ్మవారు నిజమైన ఎరుపు కాంతితో ప్రకాశించి విశ్వమంతటినీ ఆ కాంతిలో నింపుతుంది అని అర్థం.